హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. ఈరోజు నేను పోస్ట్ చేసేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ దాకా మా ఇంట్లో చేసుకున్న సింపుల్ ఐటమ్స్. ఫస్ట్ అయితే ఓట్స్తో స్టార్ట్ చేశాను, హెల్దీ కదా సో మార్నింగ్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అయిపోయాక కాబోలి చనా ముందు రోజు నానబెట్టుకున్నాను. సో దానికోసం అని ఫస్ట్ ఆనియన్ జింజర్ మసాలా వేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇగో చూడండి, కాబోలి చనాని ఒక 2 విజిల్ కొట్టించేసాను. ఈ మసాలాలో ఒక టమాటా కూడా వేసి మిక్సీ కొట్టి తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఈ ఆనియన్ మసాలాని యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 బిర్యానీ పత్తా కూడా వేసుకున్నాను. ఇది బాగా వేగాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి, ఎందుకంటే పచ్చివాసన అనేది పోవాలి. ఇది స్మెల్ అంతా పోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఇందులో కాబోలి చనా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇది బాగా మొత్తం కలిసిపోయిన దాకా ఫ్రై చేసుకొని ఫస్ట్ అయితే సాల్ట్, అలాగే పసుపు, తర్వాత కారం పొడి, ఇంకా ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంతలోపు పన్నీర్ని నేను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. కొంతమంది ఏంటంటే పన్నీర్ని కొంచెం డీప్ ఫ్రై కూడా చేస్తారు, బట్ నేను ఏంటంటే టైం సేవ్ చేయడానికి ఇలా వేసేసా. ఇలా కూడా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. డైరెక్ట్గా క్యూబ్స్ కట్ చేసి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఆల్రెడీ నేను చనాలో కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కదా, బాగా ఉడకపట్టి ఉప్పు పసుపు కారం అంతా చనాకు కూడా పట్టాలని చెప్పి కాసేపు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఇగో మనకి ఇలా ఉడికొచ్చేస్తుంది. ఇందులో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కట్ చేసుకున్న పన్నీర్ని క్యూబ్స్లా అది వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి, ఎందుకంటే పన్నీర్ కూడా సాల్ట్ అది బాగా పట్టాలి, పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి. సో నేను ఇలా వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసా. ఎక్కువ మూత పెట్టి చేసామంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో అలా ఒక 5 మినిట్స్ ఉంచి తీసేసాను. లాస్ట్లో ఏంటంటే దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంతలోపు దీంతో కాంబినేషన్ రైస్తో ఏం బాగుంటుందంటే రసం కదా. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి పసుపు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇగో కొత్త చింతపండు మా అమ్మ తెచ్చింది కదా, దాంతో రసం చేద్దామని అది వేసుకున్నాను అనమాట. అండ్ ఇది సమ్మర్ కాబట్టి మనకి మెంతులు కొంచెం కడుపుకి చల్లదనం కదా, అందుకని మెంతులు కూడా వేసుకున్నాను. పాపకు కూడా రసం పెడతాను కాబట్టి దానికి కూడా బాగుంటుంది. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను స్మెల్ కోసం. ఇది బాగా మరిగిన తర్వాత ఎండుమిరపకాయలు, తెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఇగో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, రసం కూడా రెడీ అయిపోయింది. ఏది ఎలా ఉన్నా సరే ఇంట్లో ఉన్న ఈ కంఫర్ట్ ఫుడ్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా. సో రసం, అన్నం, కర్రీ ఇలా తినేసా. సో మధ్యాహ్నం అయితే మా లంచ్ ఇదనమాట. సో నైట్ వచ్చేసరికి నేనేమో ఉప్మా చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే శివాకి చిన్న నూక ఉప్మా అంటే చాలా ఇష్టం, సూజీ ఉప్మా. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ నూకనైతే వేపుకున్నాను. ఆ తర్వాత ఆనియన్, తర్వాత జింజరు, ఇంకా గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, శివాకి ఏంటంటే ఇలా పలుకులు ఇవన్నీ ఎక్కువ వేయడం ఇష్టం. సో ఫస్ట్ అయితే నేను మన గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వేరుశనగల పలుకులు, అవైతే వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇది కూడా వేసుకున్నాను, శనగపప్పు. అది బాగా ఆ 2 వేగిన తర్వాత ఆనియన్, టమాటా, ఇంకా గ్రీన్ చిల్లీ, జింజర్ కూడా వేసేసాను. అది ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని ఇగో నూకని ఇలా వేసేసుకునేసరికి ఉప్మా రెడీ అయిపోయింది.